ఇదేమిటి మాధవరావు, ఇతరవుతున్న డఫేదారులాగా ఇంకా పడకసీన్లోనే ఉన్నాయేమిటయ్యా? కింద పెళ్లి వారు వచ్చి కోర్టు తెరిచి కూర్చున్నారు. లేవయ్యా, లే తొందరగా తెములు. ఆ మాట నేను అరగంట నుంచి చెబుతున్నానండి. సరే, ఆయన సంగతి నేను చూసుకుంటాను. నువ్వు అక్కయ్యని రెడీ చేసావా? ఓ 8ంటికే రెడీ చేస్తానే. సరే, నువ్వు సదరు పెళ్లి వారికి కాఫీ సంగతి చూడు. నేను సదరు మహానుభావుణ్ణి లేపి తయారు చేసి కిందకి దింపుతాను. అయ్యా వరదరాజస్వామి, లేవయ్యా. సరే నమస్కారం అండి. నమస్కారం. దయచేసి కూర్చోండి. నాన్నగారు మేడ మీద ఉన్నారు, ఇప్పుడే వచ్చేస్తారు. పర్వాలేదమ్మా, తొందరలేదు, మెల్లిగా రాని. ఏదో పెళ్లి కూతురికి ఒక చెల్లెలు పిలుస్తారని పేరు గారు ఏమై అయి ఉంటుంది. అవునండి, అమ్మాయి చిన్నదైనా ఆ మన్నన ఆ మర్యాద చూసారా? లక్షణమైన పిల్ల. అవునవును. అయ్యో, పర్వాలేదు నాన్న, కాఫీగా. అవునులే, ఏ జన్మలోనో నీ కాఫీ స్థానం రాసిపెట్టింది, అది ఇప్పుడు సిద్ధించింది. దానికే అమ్మా కంగారులో చేజారింది. ఎవరికైనా సహజమేగా, ఏం పర్వాలేదు. అవునమ్మా, ఏం బాధపడకు, పర్వాలేదులే. అవునవును, ఏం పర్వాలేదమ్మా. ఈసారి మా వాడి కాఫీ ఇంతకన్నా పెద్ద గ్లాస్ తగ్గి దానికి నీకు చెల్లు. ఎలా దేవుడి మళ్ళీ ముసుగుతున్నావు? లేలే, నేనెందుకయ్యా రావటం? ఏమిటయ్యా? నాన్న నాన్న నాన్న, మీరు వచ్చి ఆ పెళ్లి కొడుకుని ఒక్కసారి చూడండి నాన్న. రండి నాన్న. ఏమిటమ్మా? ఆయన ఎంత మంచివారో తెలుసా నాన్న. కాఫీలు ఇద్దామని వెళ్ళాను, కంగారులో చేజారి కాఫీ అంతా ఆయన మీద పడిపోయింది నాన్న. సరే, కానీ ఆయన కొంచెమైనా కోపగించుకోకుండా ఎంతో ఇదిగా మాట్లాడారు తెలుసా అండి. నాన్న నాన్న, ఆయన చాలా మంచివారు నాన్న. నాకేమిటో ఈ పెళ్లి తప్పకుండా జరిగి తీరుతుందని అనిపిస్తుంది నాన్న. ఇదేముందమ్మా, ఇంతకంటే ఘనంగా తాంబూలాలు పుచ్చుకున్న సంబంధాలే వెనక్కి వెళ్ళిపోయినాయి. బాబా, ఇప్పుడు ఆ ఎగిరిపోయిన కేసుల సంగతి ఎందుకయ్యా బాబు? అమ్మాయి శాంతి, నువ్వు వెళ్ళి ముందుగా అక్కయ్య తీసుకురా, వెళ్ళు. మాధవరావు, ఏవయ్యా లే, నమ్మకమేనయ్యా మనిషికి ముఖ్యం. నాకు పూర్తిగా నమ్మకం ఉందయ్యా, ఈ పెళ్లి జరగదు. ఏమిటిది మాధవరావు? అంతేనయ్యా, జీవితంలో ఆశలన్నీ ఏనాడు అడుగంటిపోయాయి. ఇక నాకు ఈ బాధల నుంచి తప్పించుకోవడానికి చావు ఒక్కటే శరణం. శుభమాని పెళ్లి జరగబోతుంటే అవసరం మాట ఏమిటయ్యా? నా మాట వింటే మాధవరావు, నా మీదైనా కాస్త గౌరవం. నా మాట విని. సరే, నడవండి. ఈయనే మా క్లయింట్ పనసయ్య గారు, ఆయన భార్య, వాళ్ళ అబ్బాయి మిస్టర్ రఘు పెళ్ళికొడు. ఈయనే మాధవరావు గారు. నమస్కారం అండి. నమస్కారం. కూర్చో బాబు, కూర్చో. లీడర్ గారు ఓ మాట. ఏదో పెట్టేది లీడర్ గారు, శాంతి చెప్పినట్టు అబ్బాయి మంచి వాళ్ళగా కనిపిస్తున్నాయండి. మరి ఏమిటనుకున్నావయ్యా, మన సెలక్షన్ అంటే ఫస్ట్ క్లాస్. ఈ పెళ్లి జరుగుతుందేమోనని నాకు కూడా చాలా నమ్మకంగా ఉండదు. నమ్మకం ఏమిటయ్యా, గ్యారంటీగా జరిగి తీరుతుంది. నువ్వు వెళ్ళి తొందరగా అమ్మాయి తీసుకో. శాంతి, శాంతి, అంతా రెడీయేనా? అక్కడికి తీసుకురానా? ఉండమ్మా. అమ్మ రాధా, అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు, బాగా చదువుకున్నవాడు, ఎంతో బుద్ధివంతుడు, నాకు బాగా నచ్చాడమ్మా. చూడు తల్లి, నువ్వు కాస్త నిదానంగా తల వంచుకుని వచ్చి వాళ్ళకు నమస్కారం చేసి మరేం మాట్లాడకుండా వెనకొచ్చేసేయాలి. అలా చేస్తావు కదమ్మా? వెరీ గుడ్, వెరీ గుడ్. నా బంగారు తల్లి కదా, నా బంగారు తల్లి కదా. శాంతి, అక్కయ్యని దగ్గర తీసుకురమ్మా. ఇదిగో, ఇప్పుడు నాన్న చెప్పినంత జ్ఞాపకం ఉంటా, సరిగ్గా అలాగే నడుచుకోవాలి, తెలిసిందా? అక్కడికి వచ్చి మళ్ళీ ఏ గడిబిడైనా చేసావా చూడు, నేనేం చేస్తాను. అయ్యో, ఇప్పుడే చెడగొట్టేలాగున్నావితే. మంచి అక్కవే కదా, ఇలా చూడు, సరిగ్గా నాన్న చెప్పినట్టే చెయ్యి. అలా ఉండాలి మరి. అయ్యయ్యో, ఏమిటో నువ్వు చేపట్టుకు నడిపిస్తావు? నాకే నడవటం రాదనుకున్నావా? అసలు నా వెనక రాకు. సరే సరే రాన్లే, కాస్త చెప్పినట్టు వింటావా? జాగ్రత్తగా ఉంటావా?
కొంచెం మెల్లిగన్నాడు. తల వంచుకుని వెళ్ళవే. వంచుకో, ఇంకా వంచుకో. మీరా భలే తమాషాగా వచ్చారే. అన్నట్టు నిన్న మీ స్నేహితుని కలుసుకున్నారా? ఆ తర్వాత ఇంటికి ఎలా వెళ్ళారు? నడిచే వెళ్ళాను. అయ్యో అవును, నిన్నంతసేపు మాట్లాడుకున్నాం కదా, మరి ఇక్కడికి వస్తున్నట్టు నాకు చెప్పలేదే. నాకు మాత్రం ఏం తెలుసు, అంతా వీళ్ళే. ఓహో, మీ అమ్మగారు నాన్నగారేనా? అవును. నమస్కారం అండి. నమస్కారం అండి. చాలా బాగున్నారు. కాఫీ తీసుకురానా? అక్కర్లేదు, ఇప్పుడే తీసుకున్నాను. ఏం తీసుకోవడం, తెచ్చిన కాఫీ అంతా మీ మీద వలకపోసినట్టుగా. అబ్బా, మా చెల్లెలకి ఏమి తెలియదండి, శుద్ధ క్రాకు. అదే మళ్ళీ వెంటనే తీసుకొచ్చి ఇచ్చిందిగా. నిజంగా? నిజంగా. రఘు, ఈ అమ్మాయి నీకు ఇంతకు ముందే తెలిసేవిట్రా? అన్న లీడర్ గారు, మీరు అనుకున్న పెళ్లి కూతురు అమ్మాయినా? అవునురా. ఒకసారి రండి. ఎందుకు? రమణాన్గా రండి, చెప్తాను. ఏమే ఇలా సరే ఎందుకండి? రమణంగా రా చెప్తాను. ఏమిటి, ఎన్ని వందల సార్లు చెప్పానే నీకు? చెప్పానా? ఇంకేం చెప్పావంటే ఇప్పుడు తీసుకొచ్చి ఒళ్ళో పోసినట్టు అంతా తగిలేసావు. కొత్తగా వచ్చిన వాళ్ళతో అలాగే నా కూర్చొని మాట్లాడతావు. చాలేవా చెప్పొచ్చు. నీకు ఇవాళ తెలుసు ఆయన, నాకు నిన్నటి నుంచే తెలుసు. మన కాళ్ళ నాతో కూడా వచ్చారు. నా గురించి, ఆ వరహాల గురించి అంతా ఆయనతో చెప్పాను. ఏమిటి అంతా చెప్పేశావా? ఓ చెప్పేశావు పూర్తిగా. ఇంకే పెళ్ళి అయినట్టే. అవును, మెల్లిమెల్లిగా అవుతుంది. ఈ సంసారాన్ని తగలేయడానికి పుట్టావు నువ్వు. కాదే, నీకు అక్క ఎంత మంచిదని పుట్టాను. చాలి, ఇంకా ఎందుకు ఇక్కడ? లేచురా, నడు నడు లోపలికి. మాధవరావు, నేను అప్పుడే చెప్పాను కదండి, ఏమని? రాధకి ఈ జన్మలో పెళ్లి కాదని. అంతేగా, కాస్త ఒప్పి పట్టవయ్యా స్వామి. వాళ్ళు ఇంకా ఏ అభిప్రాయమో చెప్పలేదుగా, ఇంకా మొహం బద్దలు కొట్టినట్టు చెప్పాలి. ఏమిటి ఆ లేచి వెళ్ళిన పద్ధతి చూస్తూనే తెలుస్తుందిగా. తొందరపడక మాధవరావు. అదిగో వాళ్ళు వస్తున్నారు. విషయం ఏమిటో నేను కనుక్కొస్తానండు. ఏమండి పరసాయి గారు, అబ్బాయి ఏమంటున్నాడు? ఏమిటి, అమ్మాయి మీకు నచ్చినట్టేనా? లీడర్ గారు, పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటారని బాగుంటున్నా. నాకు సమ్మతమే. ఏం మాధవరావు? మాధవరావు విన్నావా? ఏమిటి లీడర్ గారు, ఇది సాధ్యమంటారా? నేను నమ్మలేకుండా ఉన్నాను. హాయిగా నమ్మచ్చు, అంతా నిశ్చయం అయిపోయింది. ఇంకా సదరు పెళ్లి ఖాయంగా జరిగి తీరుతుంది. అయితే మళ్ళీ ఏమిటయ్యా? ఏమిటయ్యా? మా కుటుంబ పరిస్థితి, మా అమ్మాయి మీద ఉండే అపనితులు, ఇవన్నీ మనమే ముందుగా వారికి స్వయంగా చెప్పేసి ఆ తర్వాత అలాగే అనుమానరహితం చేసుకోవడం అన్ని విధాలా మంచిది. అప్పుడే కేసు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. చెబుదాం. చూడు బాబు, నా కూతురుని చెప్పుకోవడం కాదు కానీ మా రాధ అన్నం పొన్ని ఎరుగిన అమాయకురాలు. కానీ ఈ ఊళ్ళో వాళ్ళు దాని మీద అపనింద వేశారు. అదంతా అమ్మాయే నాతో వివరంగా చెప్పిందిలేండి. కానీ ఈ అపనింద పూర్తిగా అభూత కల్పన. ఈ ఊళ్ళో వాళ్ళు అన్యాయంగా, అక్రమంగా దాని బ్రతుకు బండలు చేద్దామని ఇలా మొదలెట్టారు బాబు. అవన్నీ పట్టించుకుని బాధపడే రకం కాదండి నేను. ఈ లోకల సంగతి నాకు పూర్తిగా తెలుసు. మంచి మనస్సు గల ఒక అమ్మాయిని నా స్నేహితుడికిచ్చి నేనే పెళ్లి చేశాను. నా సొంత చెల్లెల్లా చూసుకున్నాను. కానీ ఆ అమ్మాయికి నాకు వాడులో ఈ అపనిందలు మోయటం ఎంత కష్టమో నాకు బాగా తెలుసు. వాటిల్లో ఎంత విలువ ఉంటుందో కూడా తెలుసు. అంతెందుకు, ఆ అమ్మాయి కన్న తండ్రి కదా మీరు. మీరే వచ్చి మీ అమ్మాయి చెడ్డదని చెప్పినా సరే నేను మాత్రం చస్తేనమ్మ. ఈరోజు నా జన్మ సార్థకమైంది. లీడర్ గారు, ఒక చిన్న విషయం. ఎప్పుడు ఏమిటది? నాకు ముఖ్యమైన స్నేహితుడు ఉన్నాడు. మా శరీరాలు వేరైనా మనస్సులు ఒక్కటి. వాడు ఏం చేసినా ముందుగా నాతోనే ఆలోచిస్తాడు. నేను అదే నిజమైన స్నేహం అంటే. అమ్మాయి ఫోటో ఒకటి ఇచ్చారంటే అక్కడికి పంపించి అతని అభిప్రాయం కూడా తెలుసుకుంటాను. ఇందులో వాడు కాదనేది ఏమీ లేదనుకోండి, నా అభిప్రాయమే వాడి అభిప్రాయం కూడా. అయినా నా ఆత్మతృప్తి కోసం. అయ్యయ్యో, అలాగే తప్పకుండా పంపించు. మాధవరావు, అమ్మాయి ఫోటో ఒకటి తెప్పించు. అలాగే. అమ్మాయి శాంతి, ఇవ్వండి ఇవ్వండి. అంతా సమ్మతమైనట్టేగా? ఏమండి పనసయ్య గారు, మాట్లాడరే. మాట్లాడటానికి ఉందండి, వారిస్తే మాకు ఆనందం. వెరీ గుడ్, ఇంకంతా ఆనందమే. నేను ఊరికి వెళ్ళి తమకు ఉత్తరం రా. అలాగే అలాగే.
అయ్యో ఏమిటమ్మా ఇది ఏమిటిది నా 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 ఆయే. అరే ఏమిటిది మీలో మీరే నవ్వుకుంటున్నారు ఎవరు రాశారా ఉత్తరం ఇంకెవరు మీ అన్నయ్య అన్నయ్య రాశాడా ఏం రాశాడు పిల్లని చూశాడా చూసాట అమ్మాయి ఎలా ఉందట నచ్చిందని రాశాడా ఉండు మరి పూర్తిగా చదవని అబ్బా కాస్త గట్టిగా చదువుదురు నేను కూడా వింటాను అయితే సరే మొదటి నుంచి చదువుతాను విను నా ప్రాణంతో సమానమైన ప్రియమైన రవి చదవండి ఇక్కడికి వచ్చిన మన్నాడే ఒక అమ్మాయిని చూడటానికి వెళ్ళాను ఆడపిల్లి వారు బాగా ధనవంతులు అయినా ధనం కంటే గుణం మీదే వాళ్ళకి ఎక్కువ గౌరవం ఉంది ఆ గౌరవంతోనే మమ్మల్ని ఆదరించారు కానీ రవి ఈ కొత్త బాంధవ్యం మన జీవితాన్ని దూరం చేయకూడదు అందుకనే నీ అభిప్రాయం మీద నా అంగీకారం ఆధారపడి ఉందని మరోసారి చెబుతున్నాను ఏమిటండి గూడ్స్ బండి లాగా అలా అస్తమానం అయిపోతారు తొందరగా చదవండి చదువుతున్నానుగా అందుకనే ఈ ఉత్తరంతో పాటు ఆ అమ్మాయి ఫోటో కూడా పంపుతున్నాను అమ్మాయి ఫోటో ఏది ఇలా నేను ఇలా ఏమంటుంటే మీ గొప్ప ఏమిటి నేను ముందు చూసి తర్వాత మీకు ఇస్తాను నేను చూస్తాను అబ్బా ఇవ్వను ఏ అలా ఉన్నారు ఏమిటండి ఏం లేదు ఇదిగో మరే ఈ అమ్మాయి నాకు బాగా నచ్చింది ఎంత అమాయకంగా చూస్తోందో అచ్చు జపాన్ బొమ్మలా ఉంది ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోమని అన్నయ్య ఉత్తరం రాసేయండి ఏం రాస్తారు చెప్పండి ఏమండి ఇలాగే రాస్తారా ఏమిటి అబ్బా ఏమిటి నీ గోళ ఏదో రాస్తాలే నువ్వు పోతలకి